రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర రుద్రాక్ష నిపుణురాలు శ్రీమతి రాజస్థితి గారు ఎంకామ్ ఎంఏ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ సిద్దంగా ఉన్నారు. మరి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ నేరుగా రాజస్థితి గారితో మీరు మాట్లాడొచ్చు. జాతక సంబంధంగా ఎటువంటి దోషాలతో మీరు బాధపడుతున్నా, ఎలాంటి రుద్రాక్ష ధారణ చేయాలి, ఎటువంటి రత్నధారణ చేయాలి, ఇలాంటి సందేహాలు మీకు కలిగినట్లయితే నేరుగా రాజస్థితి గారితోనే మీరు మాట్లాడి తెలుసుకోవచ్చు. స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఫోన్ చేసి, అలాగే మీరు వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటున్నా వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్స్ కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. నమస్కారం అండి రాజస్థితి గారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ. రాజస్థితి గారు, ముందుగా కాలర్ వెయిట్ చేస్తున్నారు మీతో మాట్లాడడానికి. కాలర్ తో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా పేరు శ్రీధర్ అండి, మేము వరంగల్ నుండి. శ్రీధర్, ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? బాబు గురించి తెలుసుకుంటా అనుకుంటున్నాను. పాప పేరు చెప్పి పుట్టిన తేదీ చెప్పండి. మా బాబు పేరు సాయి గణేష్. సాయి గణేష్ బాబు. బాబు సాయి గణేష్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7th December 2009. 2009 December 7th. సాయి గణేష్ ఏమని పిలుస్తున్నారు? గని అని పిలుస్తుంటాం. గన్ని. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు బాబు గురించి? బాబు ఫ్యూచర్ ఎలా ఉంటుంది? సైలెంట్ గా ఉంటాడు, స్కూల్లో సైలెంట్ గా ఉంటాడు, ఇంటికి వచ్చి హుషారు ఉంటాడు, అసలు ఏం లేదు. ఓకే అండి, రాజస్థితి గారితో మాట్లాడండి, బాబు గురించి చెప్తారు. ఓకే, సాయి గణేష్ ఇనీషియల్ చెప్పండి ఒకసారి శ్రీధర్ గారు. మేడం, సాయి గణేష్ ఇనీషియల్ ఏంటి చెప్పాలి? ఆర్ సాయి గణేష్. మీరు దయచేసి గన్ని అని పిలవద్దు. ఇలాగా కట్ చేసి దేవుడి పేర్లు పిలవడం వల్ల నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. నెక్స్ట్ సాయి గణేష్ డేట్ ఆఫ్ బర్త్ 7th December 2009. చాలా పవర్ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అండి. ఇంట్లోనే కాదు, బయటే కాదు, స్కూల్లో కూడా కాదు, ఎక్కడైనా తెలివిగా, క్లవర్ గా, అల్లరిగా ఉండే డేట్ ఆఫ్ బర్త్. కాకపోతే స్టడీ వచ్చేసరికి కొంచెం బెరుగ్గా ఉన్నట్టుంది. మీ అబ్బాయికి ఇబ్బంది ఏం లేదు. ఆర్ సాయి గణేష్ అన్నారు కాబట్టి పేరు. బాబుకి ఫుల్ నేమ్ ఆర్ సాయి గణేష్ లో 2 నెంబర్ వైబ్రేషన్ ఉంది. సో పెద్దగా నెగిటివ్ వైబ్రేషన్ లేదు. తను పెరిగి పెద్ద అయిన తర్వాత సంతకం చేసేటప్పుడు ఆర్ తీసేసి ఓన్లీ సాయి గణేష్ అని సంతకం పెట్టుకున్నట్టయితే చాలా వరకు ఆ సాయి గణేష్ లో కూడా స్పెల్లింగ్ చెప్తాను, నోట్ చేసుకోండి. SAAI సాయి, GANESH సాయి గణేష్. అంటే సాయిలో ఒక ఏ అదనంగా చేర్చి తన సంతకం పెట్టుకున్నట్టయితే మరి లైఫ్ లో పాజిటివ్ గా ఇంకా ముందుకు వెళ్తాడు. అలాగే చాలా ఆధ్యాత్మిక భావాలు, మంచి నాలెడ్జ్ ఉన్న డేట్ ఆఫ్ బర్త్. ఒక ఏకముఖి రుద్రాక్షను కూడా బాబుకు వేయండి. ఫ్యూచర్ బాగుంది. లక్కీ కలర్ గ్రీన్ కలర్. ఆల్ ది బెస్ట్. రాజస్థితి గారు, ఈ జాతకానికి సంబంధించి దోషాల నివారణ కోసం ఎలాంటి పనులు చేయాలి అన్నది ఎవరికి వారే చేసుకోవచ్చు అంటారా? నిపుణుల ఆధ్వర్యంలో దోషాలకు సంబంధించి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారా? అంటే ఇప్పుడు దోష పరిహారంలో దానాలు ముఖ్యంగా చెప్తా. మరి దానాలు ఇచ్చేటప్పుడు బ్రాహ్మణులకు దానం ఇవ్వమని చెప్తా ఉంటాం. సో అప్పుడు కొంచెం నిపుణులు అవసరం పడుతుంది. అలాగే సొంతంగా చేసుకునేటప్పుడు దానం ఇవ్వచ్చు. అలాగే మంత్రోచ్చారణ సొంతంగా చేసుకుంటే, అంటే ఇప్పుడు జపం చేయిస్తాం, అది ఒక సర్టన్ స్టేజ్ వరకు ఇన్ని వేల సార్లని జప సంఖ్య ఉంటుంది. అది బ్రాహ్మణుల చేత అలా చేయిస్తుంటారు దోష పరిహారం. మరి రెగ్యులర్ గా ఇది కాకుండా రెగ్యులర్ గా కొన్ని పఠించుకోవాల్సిన మంత్రాలు, లేకపోతే చిన్న చిన్న రెమెడీస్, అంటే ఆలయానికి వెళ్లి సందర్శించడం, ప్రదక్షిణలు చేయడము, ఇలాంటివన్నీ మనం సొంతంగా చేసుకోవచ్చు. మరి చాలా సింపుల్ థింగ్స్ ఉంటాయి. మరి నాగదోషం తప్పించుకోవడానికి వెండి పడగని పుట్టలో వేయొచ్చు. అలాగా పంచమి ఉండే ఆదివారాలు చక్కగా వెండి పడగని వేయచ్చు. మరి ఇవన్నీ మన చేతిలో ఉండే పరిహారాలే. మరి మీరు గతంలో చాలా సార్లు అడిగారు, మరి పితృదోష నివారణ కూడా మరి కాకులకు స్వీట్ పెట్టడమో లేకపోతే ఆహారం పెట్టడం ద్వారా ఇది కూడా మన చేతిలోనే ఉన్నది. అవును. సో ఇలా నిపుణుల ద్వారా కూడా చేసుకోవచ్చు. అలాగే మన చేతితో కూడా సూక్ష్మంలో మోక్షం అంటాం, ఇలా కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. రాజస్థితి గారు, ఆడవాళ్ల పేర్లలో చివర ఐ ఉండకూడదు, ఏ ఉండకూడదు అని అంటూ ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మందికి ఇది సందేహంగా నిలిచిపోతుంది. ఎందుకు ఉండకూడదు, ఉంటే ఎందుకు కష్టాలు వస్తాయి అంటున్నారు. మరి ఎలా మార్చుకోవాలి పేర్లు అని, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? రాజసుధ, మీ పేరులో కూడా లాస్ట్ లో ఏ ఉంది, ఇప్పుడు గాయత్రి చూసాము, ఐ ఉంది. సో దీని గురించి మీరైతే ఏమి విశ్లేషణిస్తారు? అంటే చాలా వరకు అంటున్నారు ఓవెల్స్ ఉండకూడదని. అసలు ఓవెల్స్ లేని నేమ్స్ ఏముంటాయి? AEIOU, ఈ ఓవెల్స్ లేకుండా నేమ్స్ అన్నవి జనరల్ గా ఉండవు. మరి ఐకి ఎందుకు ఆ నానుడు వచ్చిందో అర్థం కావట్లేదు. మరి ఐ ఉన్న శ్రీదేవి ఐ ఉంది, మరి ఆవిడ చాలా పాపులర్ యాక్ట్రెస్ అయ్యారు. అలా ఐ ఉన్న పేరులో ఫెయిల్యూరే కాదు, సక్సెస్ గా ఉండే లేడీస్ కూడా ఉన్నారు. అవును. బట్ ఒక్కటి కోణంలో మనం నెగిటివే చూస్తున్నాం, మరి పాజిటివ్ చూడట్లేదు. మరి ఐలున్న స్త్రీలు అందరూ అలా లేరు.
సో దానిలో 50-50 అంటే జాతక పరిస్థితులే దీనికి కారణం, కానీ ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేని ఇటువంటి మాటలు అంటే అయి ఉండడానికి అంటే అయి ఉన్న లేడీ లైఫ్ లో అంటే జాతక పరంగా అదర్ దోషం ఏమైనా ఉండొచ్చు, బట్ అయి ఒకటే కారణం కాదు. మరి రాజసుధా అన్న నేమ్ ఇంత పాపులర్ ఎందుకైందంటారు? చాలా మంది ఇది కూడా అడుగుతున్నారు వచ్చి, మరి మీ నేమ్ లోనే ఓవెల్స్ ఉన్నాయి, మరి మీరు ఇంత చిన్న వయసులో చాలా శాస్త్రాల గురించి మాట్లాడుతున్నారు, మరి పాపులర్ అయ్యారు. నేను అదే అడుగుతున్నాను, నేనే వాళ్ళని ఆ విషయం అడుగుతున్నాను. సో కాబట్టి ఇది శాస్త్రీయ ఆధారం లేదు, శాస్త్రీయ ఆధారం లేదు. కాబట్టి ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే జాతక పరంగా ఏమైనా దోషం ఉంటే కుటుంబ పరిస్థితులు గానీ ఇవే కారణం అవుతాయి, గానీ ఇలాంటివి రీజన్స్ కావని నేను అనుకుంటున్నాను. ఓకే అండి. రాజసుధ గారు, మరి మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలి అనుకునేవారు ఎలా కలవచ్చు అంటారు? ఎక్కడికి వచ్చి కలవాలి? అలాగే మొబైల్ అపాయింట్మెంట్ గురించి కూడా కొంచెం వివరంగా చెప్పండి. అనేక పర్యటన ప్రాంతాలకి పర్యటనలు చేస్తూ ఉన్నామండి. మరి మొబైల్ అపాయింట్మెంట్ కూడా అందుబాటులో ఉంది. మరి సికింద్రాబాద్ అలాగే హైదరాబాద్ లో ఉండే డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాము. మరి జూబ్లీ బస్ స్టాండ్ సికింద్రాబాద్ లో ఒక ఆఫీస్ ఉంది, మరి కూకట్పల్లిలో ఒక ఆఫీస్ ఉంది, అలాగే కొంపల్లిలో కూడా ఆఫీస్ ఉంది. కాబట్టి చక్కగా ఈ ప్రాంతాలకు అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించవచ్చు. మరి అనేక పర్యటన ప్రాంతాలకు పర్యటిస్తూ ఉన్నాం కాబట్టి ఆ ప్రాంతాలకు వచ్చి కూడా నేమ్ కరెక్షన్ గురించి, ఫ్యూచర్ గైడెన్స్ గురించి సంప్రదించవచ్చు. మరి చాలా వరకు పర్సనల్ గా రాని వాళ్ళు చాలా మంది ఉంటారు, పర్సనల్ గా వచ్చి కలవలేని పరిస్థితులు కూడా ఉంటాయి. మరి అటువంటి వాళ్ళకి మొబైల్ అపాయింట్మెంట్ కూడా అందుబాటులో ఉంది. మరి మొబైల్ అపాయింట్మెంట్ కూడా కొంచెం సమయం తీసుకుని ఏ ఫీల్డ్ లో వెళ్ళాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి లైఫ్ గురించి, ఒక మనిషి గురించి చెప్పాలంటే ఒకటే లైన్ ఉంటుందండి, ఒక సక్సెస్ఫుల్ లైన్ ఉంటుంది. ఒక మనిషి గురించి జాతక విశ్లేషణ చేసేటప్పుడు గంటలు మాట్లాడక్కర్లేదు. ఒక జాతకానికి ఒక థీమ్ ఉంటుంది, సక్సెస్ థీమ్ ఉంటుంది. అది ఒక్కటి తెలుసుకుంటే అదే కీ పాయింట్. దాన్ని తెలుసుకొని ఆ రూట్ లో వెళ్ళినట్టయితే వాళ్ళు చదువుకున్న చదువుకి, వాళ్ళ ఆలోచనలకి మంచి సార్థకత ఏర్పడుతుందని జ్యోతిష శాస్త్రం ప్రకారం నేను అడ్వైస్ చేస్తూ ఉంటాను. ఓకే అండి. మరి మీరు కూడా శ్రీమతి రాజసుధ గారిని వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతక పరిశీలన చేయించుకుని ఎటువంటి రుద్రాక్ష ధారణ చేయాలో, అలాగే సంఖ్యాశాస్త్రపరంగా ఎలాంటి పేర్లో కరెక్షన్ తీసుకోవాలో తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్స్ కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అలాగే చాలా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మరి రాజసుధ గారి పర్యటన వివరాలు ఒకసారి ఇప్పుడు చూద్దాం. శ్రీమతి రాజసుధ గారి పర్యటన వివరాలు. జూలై 3న భీమవరం, 4న తిరుపతి, 7న కర్నూలు, 8వ తేదీన బళ్లారి, 9న అనంతపురం, 11న కడప, 12వ తేదీన బెంగళూరు, 15న విశాఖపట్నం, 16న గుంటూరు, 17వ తేదీన ఒంగోలు, 18న నెల్లూరు, 21న కరీంనగర్, 22న నిజామాబాద్, 23వ తేదీన ఆదిలాబాద్, 25న వరంగల్, 26న ఖమ్మం, 28న విజయవాడ, 29న మిర్యాలగూడ, 30వ తేదీన మంచిర్యాలలో అందుబాటులో ఉంటారు. ప్రజల సౌకర్యార్థం శ్రీమతి రాజసుధ గారు ఎల్బీఆర్ హౌస్, జూబ్లీ బస్టాండ్ దగ్గర సికింద్రాబాద్ లో అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన నెంబర్ 9293000066. అలాగే రిలయన్స్ డిజిటల్ దగ్గర మెయిన్ రోడ్ కూకట్పల్లిలో కూడా అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన నెంబర్ 9293000055. చూశారు కదా రాజసుధ గారి వ్యక్తిగత వివరాలు. మరి మీరు చుట్టుపక్కల ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ప్రాపర్ అపాయింట్మెంట్ ద్వారా రాజసుధ గారిని కలిసి మీకున్నటువంటి సమస్యలకు జాతక పరిశీలన చేయించుకుని పరిష్కారాలు పొందొచ్చు. మరో కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సుధావాణి, కానీ మా పాప జాబ్ కనుక్కున్నామని. సుధావాణి గారు, పాప పేరు చెప్పి పుట్టిన తేదీ చెప్పండి. లక్ష్మీ తనుజ. లక్ష్మీ తనుజ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 35/1996. మరోసారి చెప్పండి. 35/96. 1996 మే 30వ తారీఖు గురువారం మధ్యాహ్నం 12:58 పాప పేరు చెప్పండి. లక్ష్మీ తనుజమ్మా. లక్ష్మీ తనుజానా? ఓకే. ఏమని పిలుస్తున్నారు? లక్ష్మి అంటున్నారా, తనుజ అంటున్నారా? తనుజాని పిలుస్తున్నామ్మా. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఆ పాపకు తను ఉన్నట్లుండి మెంటల్ లాగా బిహేవ్ చేస్తుంది. ఓకే, మెంటల్ లాగా బిహేవ్ చేస్తున్నారు, కొంచెం ఇరిటేట్ అవుతున్నారమ్మా ఎక్కువ. తను మానసికంగా ఇదైపోతున్నారు. దాని గురించి తెలుసుకున్నామని. కోపం ఎక్కువ, తను అనుకున్న మాట కావాలి, ఇలాంటి పట్టుదల ఎక్కువ కనిపిస్తోంది. మరి మెయిన్ నంబర్ 30th May 1996, మెయిన్ నంబర్ 3, డెస్టినీ నంబర్ 6 కాబట్టి మరి లక్ష్మీ తనూజ అన్న పేర్లు కూడా 6 నెంబర్ వైబ్రేషన్ ఉండి మేబీ నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయండి మీ పాపలో. చిన్న కరెక్షన్ ఇస్తాను మేడం, ఒకసారి నోట్ చేసుకోండి. లక్ష్మీ తనూజ
LAXME THANUJAA ఈ రకంగా స్పెల్లింగ్ కరెక్షన్ తీసుకోండి. లక్ష్మి స్పెల్లింగ్ LAXME THANUJAA లక్ష్మీ తనూజ. ఈ పేరుని పర్ డే 21 times 21 days. మరి 3 months మరి పాప పేరు మీద పాప చేత రాయించండి, లేకపోతే పాప రాయనంటే మీరు కూడా కోర్స్ రాయొచ్చు. ఒక 3 months కోర్స్ రాయండి. డెఫినెట్ గా మెయిన్ నెంబర్ 3 డెస్టినీ నెంబర్ 6 ఉంటే గురువుల నంబర్స్ కదా, వాళ్ళ డామినేషన్ పవర్ ఎక్కువగా ఉంటుంది. మరి మాట చెల్లకపోతే అలక కూడా ఎక్కువగా ఉంటుంది. ఫ్యూచర్ బానే ఉంది, మంచి తెలివైన అమ్మాయి, ఆందోళన పడద్దు. మరి పాపకు ద్విముఖి రుద్రాక్ష కూడా వేసినట్టయితే కరెక్ట్ మైండ్ బ్యాలెన్స్ ఉంటుందండి. ఆల్ ద బెస్ట్. రాజసుధి గారు, మనిషి యొక్క పేరులో వచ్చే నెంబర్ ప్రభావం మానసిక స్థితిపై ఉంటుంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా చూడొచ్చు అంటారా? ఖచ్చితంగా పేరులో మంచి నెంబర్ ఉంటే మనిషి మానసిక స్థితి బాగుంటుందంటారా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఒక కాంబినేషన్స్ ఉంటాయి. అంటే మెయిన్ నెంబర్ ఇక్కడ 3 అండి, డెస్టినీ నెంబర్ 6 అయింది. సో ఇలాంటి కాంబినేషన్స్ లో మరి మెయిన్ నెంబర్ 2 డెస్టినీ నెంబర్ 8, మరి మెయిన్ నెంబర్ 4 డెస్టినీ నెంబర్ 8, ఇలాంటి ఫ్యాటలిస్టిక్ కాంబినేషన్స్ న్యూమరాలజీలో చాలా ఉన్నాయండి. మరి ఇలాంటి కాంబినేషన్స్ పడినప్పుడు వీళ్ళ ఆలోచన విధానం ఆటోమేటిక్ గా నెగిటివ్ ఉంటుంది. వాళ్ళు ఏది చెప్పినా నెగిటివ్ గానే మాట్లాడుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి త్రూ నేమ్ కరెక్షన్ ద్వారా మరి మెయిన్ నెంబర్ 2 డెస్టినీ నెంబర్ 8 అయినప్పుడు నెంబర్ 5 వైబ్రేషన్ లో నేమ్ ఇచ్చినట్టయితే చాలా వరకు రెండింటినీ మనం కరెక్ట్ చేసి వాళ్ళకి మంచి పాజిటివ్ యాటిట్యూడ్ ఇచ్చే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. మీరు అడిగినట్టు కాంబినేషన్స్ జనరల్ గా బై బర్త్ వచ్చే కాంబినేషన్ ని మనం తప్పించలేము. మరి చాలా మంది అంటుంటారు కదా 16 నెంబర్ చాలా ప్రాబ్లమేటిక్ అని చెప్పి. మరి 16 నెంబర్ లో పుట్టిన వాళ్ళు కూడా ఎక్స్ట్రాడినరీ గ్రోత్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అదొక మంచి దైవికమైన నెంబర్. మరి 18 నెంబర్ లో పుట్టిన వాళ్ళు, బట్ దాన్ని కరెక్ట్ చేస్తూ మన న్యూమరాలజీ పరంగా మంచి వైబ్రేషన్స్ ఇచ్చినట్టయితే జనరల్ గా మరి 18 నెంబర్ వాళ్ళు డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. మరి 16 నెంబర్ లో క్రియేటివిటీ పవర్ ఎక్కువ ఉంటుంది. అంటే ఒకటి తను అనుకున్నది సాధించాలన్న యాటిట్యూడ్ ఉన్నా కూడా వాళ్ళలో ఒకలాంటి టాలెంట్ ఉంటుంది. మరి అది అందరికీ ఉండదు. కాబట్టి ప్రతి నంబర్ లో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. మరి 13 నంబర్ లో చాలా మొండితనం ఉంది అండ్ తెలివి కూడా ఉంది. 1-3 కాంబినేషన్ లో కొంతమందికి 13 నంబర్ అంటే చాలా భయం వేస్తుంది, బట్ దానిలో ఉన్న పాజిటివ్ కూడా ఉంది. బట్ మనం కేవలం నెగిటివ్ నే చూస్తూ ఉంటాం. బట్ ఈ నెగిటివ్ ని కరెక్ట్ చేసుకుంటూ ఎన్నో టిప్స్, రెమెడీస్, అంటే లైక్ ఇప్పుడు ఇచ్చిన పాజిటివ్ వైబ్రేషన్స్ బట్టి చాలా ఉంటాయి. ఇవన్నీ మన శాస్త్రీయ ఆధారంగా చేసినట్టయితే ఇలాంటి టెన్షన్స్ మనం ఫేస్ చేయక్కర్లేదండి. చక్కగా జీవితాన్ని సరి చేసుకునే అవకాశం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, కర్మని తప్పించలేము, మరి కర్మ తీవ్రతను తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాజసుధి గారు, ఇక రుద్రాక్ష గురించి వస్తే చాలా మందికి సందేహం ఉంటుంది, ఒకళ్ళు వాడిన రుద్రాక్షలు మరొకరు వాడవచ్చా అనేసి. కుటుంబ సభ్యులైతే వారసత్వ పరంగా కూడా రుద్రాక్షలను తీసుకుంటూ ఉంటారు. మరి బయట ఫ్రెండ్స్ వాడినవి గానీ ఇతర తెలిసిన కుటుంబ సభ్యుల నుంచి గానీ ఏదైనా రుద్రాక్షలు వస్తే వాడొచ్చా? అంటే వారసత్వ పరంగా మీరు అన్నట్టు తండ్రి నుంచి పిల్లలకి, పిల్లల నుంచి లేకపోతే పిల్లలు వాడిన అట్లా కొంతవరకు, అంటే నాకు తెలిసినంత వరకు తండ్రి నుంచి పిల్లలు వాడచ్చు వారసత్వ పరంగా వచ్చేది. బట్ వేరే ఫ్యామిలీ కానీ అలా వాడినవి మాత్రం వాడకూడదని అంటాను. ఎందుకంటే ఒక రుద్రాక్ష ధరించినప్పుడు బాడీలో కొన్ని పాజిటివ్ ఎనర్జీస్ మొబిలైజ్ అవుతుంటాయి. మనం తీసుకెళ్లి ఆ రుద్రాక్ష వేరే వాళ్ళకి ఇచ్చినట్టయితే ఆ ఎనర్జీస్ ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటాయి. చాలా వరకు మీకు చిన్న అసలు గమ్మత్తైన విషయం చెప్తాను. ఒక షేక్ హ్యాండ్ ఎందుకు ఇస్తూ ఉంటారో తెలుసా? షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు మనిషిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీస్ అవతల వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఫ్రెండ్లీ వాతావరణం. ఒక షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఈ ఎనర్జీస్ ని త్రూ హ్యాండ్ ద్వారా పాస్ ఆన్ చేస్తూ ఉంటాం. అలా ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్ అనేది ప్రతి విషయంలోనే ఉంటుంది. మరి మనం ఎవరింటికైనా వెళ్లి భోజనం చేస్తే మరి అక్కడ ఎనర్జీస్ కొన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఇలా చాలా ఉన్నాయండి. అంతర్లీనంగా శాస్త్రం పరిశీలిస్తే ఎన్నో చిన్న చిన్న విషయాలు అద్భుతంగా అనిపిస్తాయి. మరి ఎవరింట్లోకి రండి, అందుకనే శుభకార్యం జరిగిన ఇంట్లో భోజనం చేయొచ్చు, మరి చెడు కార్యాలు జరిగిన ఇంట్లో భోజనం చేయకూడదు అంటే చెయ్యరు కూడా చాలా మంది. ఎందుకంటే అగైన్ మనం ఆ కర్మని ట్రాన్స్ఫర్ చేసుకుని తెచ్చుకోవడం ఇష్టం లేక. ఇలాంటివి ఎన్నో ఉంటాయి. మరి మీరు అడిగినట్టు రుద్రాక్ష ధారణలో కూడా మనం ధరించిన రుద్రాక్ష మరి వేరే వాళ్ళకి ఇస్తే మన పాజిటివ్ ఎనర్జీస్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయే అవకాశం ఉంది. మరి వారసత్వంగా అయితే ధరించవచ్చు, మరి వేరే వాళ్ళు ధరించడం అయితే దయచేసి ధరించద్దు. కొత్త రుద్రాక్షనే ధారణ చేయాలి. ఓకే అండి రాజసుధి గారు, మరి డేట్ ఆఫ్ బర్త్ వివరాలు లేనివారు, ఎలాంటి ఆధారాలు లేనివారు, అంటే వారి జాతకానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేనివారు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలవాలి, జాతక పరిశీలన చేయించుకోవాలి అనుకుంటే ఏ విధంగా సంప్రదించవచ్చో చెప్పండి. అలాగే బ్రాంచ్ ఆఫీస్ గురించి కూడా చెప్పండి. అలాగేనండి. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ముఖ్యంగా హస్తరేఖల పరిశీలన ద్వారా జాతక పరిశీలన చేసి మరి నేమ్ వైబ్రేషన్స్ ఇస్తూ ఉన్నాము. అలాగే వివాహ తేదీ, పిల్లలు పుట్టిన తేదీలు కూడా తెచ్చినట్టయితే కేస్ స్టడీ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే బ్రాంచెస్ వివరాలు ముఖ్యంగా హైదరాబాద్ లో సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర బ్రాంచ్ ఉందండి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల వాళ్ళు వచ్చి కలవచ్చు. మరి కూకట్పల్లిలో కూడా ఆఫీస్ ఉంది. మరి హైదరాబాద్ లో ఉండే డేట్ ఇవ్వడం జరుగుతుంది స్క్రోలింగ్ లో. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతాలకి చక్కగా అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించే అవకాశం ఉంటుంది. మరి మొబైల్ అపాయింట్మెంట్ కూడా అందుబాటులో ఉంది. సో చక్కగా అందరూ
ఈ సర్వీసెస్ వినియోగించుకోవచ్చు. మరి మీరు కూడా శ్రీమతి రాజసుధ గారిని వ్యక్తిగతంగా కలవాలి, జాతక పరిశీలన చేయించుకుని మీకున్నటువంటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు తెలుసుకోవాలి అనుకుంటున్నట్టయితే వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి. అలాగే రాజసుధ గారు చాలా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పుడు పర్యటన వివరాలు ఒకసారి చూద్దాం. శ్రీమతి రాజసుధ గారి పర్యటన వివరాలు. జూలై 3న భీమవరం, 4న తిరుపతి, 7న కర్నూలు, 8వ తేదీన బళ్లారి, 9న అనంతపురం, 11న కడప, 12వ తేదీన బెంగళూరు, 15న విశాఖపట్నం, 16న గుంటూరు, 17వ తేదీన ఒంగోలు, 18న నెల్లూరు, 21న కరీంనగర్, 22న నిజామాబాద్, 23వ తేదీన ఆదిలాబాద్, 25న వరంగల్, 26న ఖమ్మం, 28న విజయవాడ, 29న మిర్యాలగూడ, 30వ తేదీన మంచిర్యాలలో అందుబాటులో ఉంటారు. ప్రజల సౌకర్యార్థం శ్రీమతి రాజసుధ గారు ఎల్బీఆర్ హౌస్, జూబ్లీ బస్టాండ్ దగ్గర సికింద్రాబాద్ లో అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన నెంబర్ 9293000066. అలాగే రిలయన్స్ డిజిటల్ దగ్గర మెయిన్ రోడ్ కూకట్పల్లిలో కూడా అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన నెంబర్ 9293000055. చూశారు కదా పర్యటన వివరాలు. మీరు చుట్టుపక్కల ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ప్రాపర్ అపాయింట్మెంట్ ద్వారా శ్రీమతి రాజసుధ గారిని కలిసి మీకున్నటువంటి సమస్యలు తెలియజేసి ఎటువంటి రుద్రాక్ష ధారణ చేయాలో, ఎటువంటి రత్నధారణ చేయాలో తెలుసుకునే అవకాశం ఉంది. రాజసుధ గారు మీ ఆధ్వర్యంలో రుద్రాక్ష జ్యోతిష్యం స్పెషల్ ఆఫర్ ప్యాక్ ను అందిస్తున్నారు. అందులో కొన్ని దైవిక వస్తువులు ఉన్నాయి. ఒక కుటుంబానికి సరిపడా దైవిక వస్తువులు ఉన్నాయని చెబుతూ ఉంటారు. అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్లు ఏ ఏ వస్తువుని ఎలా వాడాలి ఇవన్నీ కూడా తెలియజేసే ఒక క్లిప్పింగ్ ను కూడా మనం ప్రేక్షకులకు అందిస్తున్నాము. ఒకసారి ఆ క్లిప్పింగ్ చూద్దాము. అంతకంటే ముందుగా ఒక కాలర్ తో మాట్లాడాక మనం క్లిప్పింగ్ గురించి మాట్లాడుకుందాం. హలో హలో, వైవి స్వామి అండి. వైవి స్వామి గారు ఎవరి నుంచి మాట్లాడుతున్నారు? మాది చిత్తూరు జిల్లా అండి. స్వామి గారు ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అదే ఇప్పుడు ఏదో జాతకం చెప్తారు కదా మీరు, మీకోసమే తెలుసుకుందాం. హలో, జాతకం చెప్తామండి. మీ క్వశ్చన్ ఏంటో అడగండి. వైవి స్వామి గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి. డేట్ ఆఫ్ బర్త్ నాదండి 15 64 ఆగస్టు 15 1964. అసలు పేరు వచ్చి నీలకంఠ, ప్రస్తుతం పిలుస్తాండి శివకుమార్. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నక్షత్రం వచ్చి అనురాధ నక్షత్రం మేడం, నీలకంఠకి వచ్చి. ఓకే, ఇప్పుడు పిలుస్తాండి శివకుమార్ కి ఏం నక్షత్రమో తెలియదు, చిన్నప్పటి నుంచి శివకుమార్ పిలుస్తున్నారు. ఓకే, స్వామి గారు క్లారిటీగా సమస్య ఏంటో చెప్పండి. చక్కగా లైవ్ కి కాల్ కలిసింది, కంగారు పడద్దు. మీ సమస్య ఏంటి చెప్పండి. అధిక ఖర్చుల, ఆర్థిక సమస్యలా ఏంటి చెప్పండి సమస్య. ఇన్నేళ్ళు అయినా కూడా ఎప్పటికీ కష్టాలు మేడం. ఎప్పుడు గుడ్డలు అంగిల్లో పనిచేస్తున్నాను. ఏం చేస్తుంటారు స్వామి గారు? బట్టలు అంగిల్లో పనిచేస్తున్నాను మేడం నేను. ఓకేనండి. సో ఇప్పుడు సంతకం చేసినప్పుడు నేమ్ ఎలా సంతకం చేస్తారు? వైవి స్వామి అని చేస్తారా? నా పేరు వైవి స్వామి చేశాను. సో ఓకే, సంతకం చేసేటప్పుడు నోట్ చేసుకోండి, స్వామి అని మాత్రమే సంతకం చేయండి. ప్రస్తుతం ఏళ్నాటి శని కాలంలో ఉన్నారు కాబట్టి గత 2010 నుంచి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. మరి జీవితంలో అన్ని కష్టాలే అంటున్నారు. అప్ టు ఇయర్ ఎండింగ్ వరకు 2014 నవంబర్ వరకు ఎక్కువగా టెన్షన్స్ ఉంటాయి. నవంబర్ దాటిన తర్వాత కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. మరి కొన్ని పరిహారాలు చెప్తాను, అవి పాటించండి. 7 శనివారాలు శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించండి. అలాగే 7 శనివారాలు హనుమంతుడికి ఆకు పూజలు కూడా చేయించినట్లయితే కంటిన్యూస్ గా ఈ ప్రాసెస్ చేస్తూ ఉండండి. చాలా వరకు శని ఎఫెక్ట్ తగ్గి మరి కష్టాల్లో ఉన్నాను అనే ఈ ఫీలింగ్ చాలా వరకు ఓవర్కమ్ చేసే శక్తి పెరుగుతుంది. మరి అలాగే ఒక మంత్రం కూడా ఇస్తాను, నోట్ చేసుకోండి. చాపాసనాయ విద్మహే సూర్యసుతాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు పఠించినట్టయితే చాలా వరకు శని బాధలు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. చక్కగా సప్తముఖి రుద్రాక్ష ధారణ చేసి మంత్రపఠనం చేయండి, ఇంకా పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుంది. అలాగే సంతకం పెట్టేటప్పుడు ఓన్లీ స్వామి అని పెట్టండి. లక్కీ నెంబర్ 6. ఆల్ ద బెస్ట్. ఓకే, రాజసుధ గారు, మరి రుద్రాక్ష జ్యోతిషం స్పెషల్ ఆఫర్ ప్యాక్ గురించి చెప్పండి. మీరు పర్యటనలో ఉన్న భాగంగా అక్కడెక్కడైనా కూడా ఈ ప్యాక్ అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందంటారా? ముఖ్యంగా రుద్రాక్ష జ్యోతిషం స్పెషల్ ఆఫర్ ప్యాక్. మరి ఇందులో కుటుంబానికి సరిపడా రుద్రాక్షలతో పాటు మరి 11 దైవిక వస్తువులు. మరి ఏ వస్తువులు ఎలా వాడాలి ప్రతిదీ కూడా బ్రోచర్ రూపంలో పొందుపరిచి ఇందులో ఉంచడం జరిగింది. మరి పర్యటన ప్రదేశాలకు వచ్చి కూడా ప్యాక్ ని పొందొచ్చు. మరి సికింద్రాబాద్ ఆఫీసుల్లో కూడా ప్యాక్ నేరుగా పొందే అవకాశం ఉంటుందండి. మరి ఇది ఒక పర్సనల్ అప్లికేషన్స్ కాకుండా కుటుంబ
కుటుంబంలో అందరికీ సరిపడా రుద్రాక్షను ఇందులో పొందుపరచబడింది. మరి ఏదైనా వివాహ సమస్య గానీ ఇలా ప్రత్యేకమైన సమస్యలు వచ్చినప్పుడు మరి జాతక ప్రకారం పూర్తి సజెషన్ తీసుకుని మాత్రమే ఫాలో అవ్వండి. జనరల్ గా కుటుంబం అందరూ రుద్రాక్షలు ధరించాలంటే మాత్రమే ప్యాక్ ని పొందొచ్చు, డిస్కౌంట్ ప్యాక్. మరి రుద్రాక్ష జ్యోతిష స్పెషల్ ఆఫర్ ప్యాక్ కి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ ఇప్పుడు చూద్దాం. రుద్రాక్ష జ్యోతిషం స్పెషల్ ఆఫర్ ప్యాక్ లో ముఖ్యంగా ఏకముఖి అర్ధచంద్రాకారం రుద్రాక్ష వెండి ఫ్రేమ్ తో ఇవ్వబడుతోంది. ఏకముఖి రుద్రాక్ష అలాగే ద్విముఖి భద్రాక్ష. ద్విముఖి భద్రాక్ష పూజలో ఉంచొచ్చు. సోమవారం రోజు పాలతో గాని తేనెతో గాని అభిషేకం చేసినట్టయితే మంచి ఫలితాలని పొందొచ్చు. అలాగే త్రిముఖి రుద్రాక్ష అగ్ని స్వరూపం, చతుర్ముఖి రుద్రాక్ష బ్రహ్మస్వరూపం, పంచముఖి రుద్రాక్ష శివస్వరూపం, షణ్ముఖి రుద్రాక్ష కార్తికేయ స్వరూపం, సప్తముఖి రుద్రాక్ష శని బాధల్ని తగ్గిస్తుంది. ఈ రుద్రాక్ష జ్యోతిషం స్పెషల్ ఆఫర్ ప్యాక్ లో ఏకముఖి నుంచి సప్తముఖి వరకు రుద్రాక్షలతో పాటు 11 గిఫ్ట్ ఐటమ్స్ ఇవ్వటం జరిగింది. ఈ 11 గిఫ్ట్ ఐటమ్స్ లో ముఖ్యంగా మరకత గణపతి. ఈ మరకత గణపతి ఒక తొండము కుడి పక్కకు తిరిగి ఉంటుంది. ఇది వీధిపోట్లను నివారిస్తుంది. అలాగే వ్యాపారంలో ఒడిదుడుకుల్ని తగ్గిస్తుంది. దక్షిణావృత శంకు, దక్షిణానికి ఆవృతం కలిగిన ఈ శంకు కోరిన కోరికల్ని తీరుస్తుంది. శివాభిషేకానికి గాని శ్రీచక్ర అభిషేకానికి గాని ఈ దక్షిణావృత శంకుని ఉపయోగించవచ్చు. ఈ 54 చిన్న పంచముఖి రుద్రాక్షల్ని ఏకముఖి రుద్రాక్షకి లెంత్ పర్పస్ వాడతారు. అలాగే 108 రుద్రాక్షల జపమాల, ఇది జపానికి గాని మెడలో కూడా ఈ చిన్న పంచముఖి రుద్రాక్షలు 108 రుద్రాక్షల మాలను కూడా ధారణ చేయొచ్చు. వాటర్ థెరపీ బీడ్స్, రాత్రి ఒక గాజు గ్లాస్ లో ఈ వాటర్ థెరపీ బీడ్స్ ని ఉంచి ఉదయం ఆ నీటిని సేవించినట్టయితే బీపీ గాని షుగర్ గాని ఇలాంటి ఎన్నో అనారోగ్య సమస్యలకు ఇది చక్కగా పనిచేస్తుంది. ఈ వాటర్ థెరపీ బీడ్స్ లో 3 రుద్రాక్షల్ని ఇవ్వటం జరుగుతోంది. అలాగే స్ఫటిక శ్రీచక్రము, స్ఫటిక శ్రీచక్రము ఉదయాన్నే స్ఫటిక శ్రీచక్రానికి పాలతోని గాని తేనెతోని గాని నీటితో గాని అభిషేకం చేసినట్టయితే రుణ బాధలు తగ్గుతాయి, ధనాభివృద్ధి కలుగుతుంది. 9 సెమీ ప్రీషియస్ స్టోన్స్ తో ఈ నవరత్నమాల ఎవరైతే ధారణ చేస్తారో కొన్ని రకాలైన గ్రహ దోషాలు, అనారోగ్య సమస్యలు నివారించబడతాయి. సెమీ ప్రీషియస్ తో ఉన్న ఈ నవరత్నమాల ఈ గిఫ్ట్ ప్యాక్ లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే పాకెట్ పిరమిడ్, పాకెట్ పిరమిడ్ పాకెట్ లో ఉంచుకోవడం ద్వారా అధిక ఖర్చుల్ని నివారించుకునే అవకాశం ఉంటుంది. గణేష్ ముఖి రుద్రాక్ష, ఇది కూడా గిఫ్ట్ ప్యాక్ లో ఇవ్వడం జరిగింది. ఈ గణేష్ ముఖి రుద్రాక్ష ఎవరైతే బిజినెస్ అబ్స్ట్రక్షన్స్ తో బాధపడుతున్నారో వాళ్లు ధరించొచ్చు. అలాగే విద్యలో ఆటంకాలు వచ్చేవాళ్లు ఈ గణేష్ ముఖిని ధరించడం వల్ల చాలా వరకు విద్యాభివృద్ధి విద్యార్థులకు కలుగుతుంది. గోమతి డాలర్ ని చిన్నపిల్లలకి మెడలో ధరింపజేయడం వల్ల అనేక ప్రమాదాల నుంచి నివారించవచ్చు. అలాగే ఈ గోమతి డాలర్ సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది. ఈ గోమతి డాలర్ ఎర్ర క్లాత్ లో చుట్టి బియ్యంలో వేసినట్టయితే ధాన్యాభివృద్ధి కలుగుతుంది. స్ఫటిక శివలింగము, ఈ స్ఫటిక శివలింగము సోమవారం గాని ప్రతిరోజు గాని ఉదయాన్నే శివాభిషేకం చేసినట్టయితే ఈ స్ఫటిక శివలింగానికి ధనాభివృద్ధి కలుగుతుంది. అలాగే రుణ బాధల్ని కూడా నివారించుకోవచ్చు. చూస్తారు కదా, రుద్రాక్ష జ్యోతిష్యం స్పెషల్ ఆఫర్ ప్యాక్ మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్స్ కి ఫోన్ చేసి మీరు సంప్రదించవచ్చు. రాజసుధ గారు ఒక అరుదైన రుద్రాక్షను ప్రేక్షకులకి చూపిస్తూ ఉంటారు. ప్రతి కార్యక్రమంలో కూడా ఒక మంచి రుద్రాక్షలు చూపించి వాటి యొక్క విశిష్టతను ప్రేక్షకులు తెలియజేస్తుంటారు. మరి ఈనాటి కార్యక్రమంలో ఏ రుద్రాక్షను పరిచయం చేస్తున్నారు, దాని గొప్పతనం ఏంటో మాకు తెలియజేయండి. అయితే మీరు ధరించే రుద్రాక్షను చూపిస్తున్నారా, లేకపోతే పూజా మందిరంలో పెట్టుకునే రుద్రాక్షను చూపిస్తున్నారా? ఏ రుద్రాక్షను చూపిస్తున్నారు? చక్కగా ధరించే రుద్రాక్ష మరి ఈ రోజు రుద్రాక్ష జ్యోతిషం షోలో చూద్దాము. 14 ముఖాల రుద్రాక్ష, చాలా వరకు శివుడి థర్డ్ ఐ అంటారండి దీన్ని. మూడో కన్ను, త్రినేత్రు. అంటే చాలా వరకు పురాణాల్లో ఏమి ప్రతీక అంటే ఈ రుద్రాక్ష ధరిస్తే సాక్షాత్తు శివుడితో సమానం అంటారు. మరి ఇది ధరించే రుద్రాక్షే. మరి 14 ముఖాల రుద్రాక్షలో డమరకం షేప్ చూస్తా ఉన్నాం మనం. మరి హయ్యర్ ముఖికి వెళ్లే వరకు డమరకం షేప్ ఇలా షేప్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. మరి 14 ముఖాల రుద్రాక్ష సాక్షాత్తు శివుడు మూడో కన్ను అంటారు. మరి ఇలాంటి రుద్రాక్షను చూడడం ద్వారా మంచి పాజిటివ్ ఎనర్జీని చక్కగా ప్రేక్షకులందరూ పొందొచ్చండి. సో చాలా ధరలో చాలా అధికమైన రుద్రాక్ష. మరి ధరించడం చాలా వరకు కొంతమంది కష్టమైతే మరి అది చూడడం ద్వారా కూడా అంతే పాజిటివ్ ఎనర్జీని మనం పొందొచ్చు.
ఓకే అండి, రుద్రాక్షలకు సంబంధించి చాలా విషయాలు తెలియజేశారు. ఒక చక్కటి రుద్రాక్షను కూడా ప్రేక్షకులకు చూపించారు. అలాగే ప్రేక్షకులు వారికి కలిగిన సందేహాలను, సమస్యలను కాలర్స్ అందరూ కూడా మాట్లాడారు. మీరు సవివరంగా తెలియజేశారు. ధన్యవాదాలండి. ఓం నమః శివాయ. మరి మీరు కూడా శ్రీమతి రాజసుధ గారిని వ్యక్తిగతంగా కలవాలి, జాతక పరిశీలన చేసుకోవాలి, పేరులో కరెక్షన్ తీసుకోవాలి, ఎటువంటి రుద్రాక్ష ధారణ చేయాలో, ఎటువంటి రత్న ధారణ చేయాలో మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి. అలాగే పర్యటన వివరాలు కూడా స్క్రోల్ అవుతున్నాయి. మీరు చుట్టుపక్కల ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ప్రాపర్ అపాయింట్మెంట్ ద్వారా రాజసుధ గారిని కలిసి మీకున్నటువంటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు తెలుసుకోవచ్చు. ఇది వాళ్ళ రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మరిన్ని వివరాలకు సంప్రదించండి శ్రీమతి రాజసుధ, ఎంకామ్ ఎంఏ ఆస్ట్రాలజీ, స్పెషలిస్ట్ ఇన్ రుద్రాక్ష, న్యూమరాలజీ, జమాలజీ. మెయిన్ ఆఫీస్ కొంపల్లి నియర్ సికింద్రాబాద్. ఫోన్ నంబర్స్ 9676815666, 9676659666. బ్రాంచెస్ LBR House near Jubilee Bus Stand, Secunderabad. Phone number 9293000066. Near Reliance Digitals, Main Road, Kukutpalli, Hyderabad. Phone number 9293000055. Our website www.rajasudha.com. outside muriki non-stop, inside chicken lollipop చేసేది ఉత్త outside స్నానమే. outside ధూళి సర్ప్రైజ్, inside బర్గర్ లార్జ్ ఫ్రైజ్ చేసేది ఉత్త outside. ఇప్పుడు చూడండి నా స్నానం, ఇన్సైడ్ నుంచి స్నానం. టెట్లీ గ్రీన్ టీతో కలిసి. ఇందులో ఉన్నవి 5 గుణాల యాంటీ ఆక్సిడెంట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ మిమ్మల్ని లోపటి నుంచి హెల్దీగా ఉండేందుకు కాపాడుతుంది. టెట్లీ గ్రీన్ టీ, ఇన్సైడ్ నుంచి స్నానం. ఆషాఢం అమ్మకు బోనం. జగన్మాతకు భక్తజనుల నీరాజనం. కొలచిన వారికి కొంగు బంగారం. నువ్వు పెద్ద పుల్లి, నువ్వు పెద్ద పుల్లి, నువ్వు పెద్ద పుల్లి నెక్కినావమ్మో, పెట్టగని మైసమ్మను. భక్త కోటికి అమ్మల గన్నయ్యమ్మ అనుగ్రహం. చేతబట్టి దుష్టుల తల్లలు మలగటి, కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తల్లలు మలగటి. నువ్వు పెద్ద పుల్లి, నువ్వు పెద్ద పుల్లి, నువ్వు పెద్ద పుల్లి నెక్కినావమ్మో, పెట్టగని మైసమ్మను. అమ్మ బయలెల్లినాదో. బోనాల పండుగ సందర్భంగా జూలై 26 వరకు ప్రత్యేక కార్యక్రమాలు, ప్రత్యక్ష ప్రసారాలు మీ భక్తి టీవీలో. మాంది గ్రహం ఒక మనిషి మీద ఎలా ప్రభావం చూపిస్తుంది? పితృదోష ప్రభావం మనిషి మీద ఎలా చూపిస్తుంది? మ్యారేజ్ డిలే అవడానికి గ్రహ ప్రభావం ఉంటుందా? కానీ ఎందుకు మ్యారేజ్ అయిన తర్వాత భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తుంది? కానీ బిజినెస్ నేమ్ పెట్టేటప్పుడు ఆ న్యూమరాలజీ పవర్ లో పెడితే ఎంత మంచిగా ఉంటుంది. ఏ సమస్యకైనా పరిష్కార వేదిక గ్రహం అనుగ్రహం. గ్రహం అనుగ్రహం ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు, తిరిగి ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ భక్తి టీవీలో. సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం, జ్ఞానకాంతి దేయం, సాయి దివ్య నామం, సర్వ పుణ్యధామం. తిరుప్పావై పాడాను నేను. అది దుర్గాబాయి దేశ్ముఖ్ గారు విని నాకు ఫోన్ చేశారు. ఆంధ్ర మహిళా సభకు వచ్చి నేర్పిస్తావా అంటే, అయ్యో తప్పకుండా నేర్పిస్తానన్నాను. ప్రముఖ ఆధ్యాత్మిక గాయని వేదవతి ప్రభాకర్ దంపతుల ఆధ్యాత్మిక అంతరంగ ఆవిష్కరణ ఈ వారం ఇష్టదైవంలో. ఆదివారం ఉదయం 9 గంటలకు మీ భక్తి టీవీలో. భ్రమాని
కథని తెలుసు బొమ్మల ఆటని తెలుసు కథని తెలుసు కథని తెలుసు కంచికే చేరునని తెలుసు భ్రమాని తెలుసు బతుకంటే బొమ్మల ఆట అని తెలుసు కథ అని తెలుసు కథలన్నీ కంచికే చేరునని తెలుసు జాతీయ స్థాయి గాయకుడు సోనీ ఇండియన్ ఐడల్ గెలుచుకున్న తెలుగు తేజం శ్రీరామచంద్ర ఆధ్యాత్మిక స్వర నీరాజనం ఈ వారం స్వరార్చనలో ఆదివారం రాత్రి 9 గంటలకు మీ భక్తి టీవీలో.